క్రెడిట్ కార్డును సరిగ్గా వాడితే మీరు దాదాపు 50 రోజుల వరకు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ తీసుకున్నట్లే. అయితే బిల్లు చెల్లించడం లేట్ అయినా, పూర్తిగా కట్టకపోయినా ఇదే లోన్ మీ సేవింగ్స్ మొత్తాన్ని ఖాళీ చేయొచ్చు. ఇందుకు కారణం క్రెడిట్ కార్డ్ కంపెనీలు వసూలు చేసే భారీ వడ్డీ. సింపుల్ గా చెప్పాలంటే కనీసం 100 రూపాయల బిల్లు కట్టకపోయినా చైన్ ఎఫెక్ట్ తో మీ క్రెడిట్ కార్డ్ అన్ని బెనిఫిట్స్ ను తుడిచిపెట్టేస్తుంది. అసలు క్రెడిట్ కార్డ్ కంపెనీలు వడ్డీని ఎలా లెక్కిస్తాయి, బిల్లు చెల్లించకపోతే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్. క్రెడిట్ కార్డులకు చాలా వరకు 50 రోజుల పాటు ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ ఉంటుంది. పూర్తి బిల్లును ఇన్ టైంలో చెల్లిస్తేనే ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ అప్లై అవుతుంది. ఈ పీరియడ్ ను 2 భాగాలుగా డివైడ్ చేస్తారు. మొదటి భాగం బిల్లింగ్ సైకిల్, మీరు ఏదైనా వస్తువు కొనుగోలు చేసినప్పటి నుంచి 30 రోజుల వరకు ఉంటుంది. రెండో భాగం గ్రేస్ పీరియడ్, ఇది సుమారు 20 రోజులు ఉంటుంది. బిల్లు జనరేట్ అయిన తర్వాత బకాయిలు చెల్లించడానికి 20 రోజుల టైం ఇస్తారు. ఉదాహరణకు మీ బిల్లింగ్ సైకిల్ జనవరి 1 నుంచి జనవరి 31 వరకు, బిల్లు డ్యూ డేట్ ఫిబ్రవరి 19. అంటే జనవరి 1న ఏదైనా కొనుగోలు చేస్తే ఆ బిల్లు చెల్లించడానికి మీకు దాదాపు 50 రోజుల టైం ఉంటుంది. జనవరి 31న కొనుగోలు చేస్తే 20 రోజుల టైం మాత్రమే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ పొందాలంటే డ్యూ డేట్ లోపు బిల్లు మొత్తం కట్టేయాలి, లేకపోతే వడ్డీ ఛార్జీలు విధిస్తారు. బిల్లు చెల్లించకపోతే ఏమవుతుంది? క్రెడిట్ కార్డ్ బిల్లు పూర్తిగా చెల్లించకపోతే దాని ఎఫెక్ట్ అనేక విధాలుగా ఉంటుంది. డ్యూ డేట్ నాటికి మీరు చెల్లించాల్సిన మొత్తం కంటే తక్కువ చెల్లిస్తే ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ ను క్యాన్సిల్ చేస్తారు. పెండింగ్ బ్యాలెన్స్ నెక్స్ట్ సైకిల్ కు ట్రాన్స్ఫర్ చేస్తారు. దీంతో పాటు వడ్డీ వేయడం స్టార్ట్ చేస్తారు. కానీ అది అక్కడితో ఆగదు. కొత్త కొనుగోళ్లకు ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ బెనిఫిట్స్ ఉండవు. ట్రాన్సాక్షన్ జరిగిన రోజు నుంచే వడ్డీ పడుతుంది. దీనికి తోడు లేట్ ఫీజు కూడా యాడ్ అవుతుంది. ఉదాహరణకు మీ క్రెడిట్ కార్డు మొత్తం బిల్లు 50,100 రూపాయలు. మీరు 50,000 రూపాయలు చెల్లించి 100 రూపాయలు పెండింగ్ లో పెట్టారు. ఇది చాలా చిన్న మొత్తమే కదా అనుకున్నారు. కానీ బ్యాంకు దృష్టిలో ఆ బిల్లు క్లియర్ కానట్లే. చెల్లించని ఆ చిన్న మొత్తం మీ ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ ను పూర్తిగా రద్దు చేస్తుంది. నెక్స్ట్ బిల్లింగ్ సైకిల్లో మరో 30,000 రూపాయలు ఖర్చు చేశారనుకుందాం. ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ లేకపోవడం వల్ల డే 1 నుంచి మొత్తం 30,100 రూపాయలపై వడ్డీ పడుతుంది. 3.75% నెలవారీ వడ్డీ రేటుతో ఫైనాన్స్ ఛార్జీ సుమారుగా 1,129 రూపాయలు అవుతుంది. దీనికి జీఎస్టీ కూడా కలిపితే మొత్తం ఖర్చు దాదాపు 1,332 రూపాయలు అవుతుంది. కాబట్టి క్రెడిట్ కార్డ్ నుంచి టోటల్ బెనిఫిట్స్ పొందాలనుకుంటే ప్రతిసారి పూర్తి బిల్లును చెల్లించాలని ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్లు సూచిస్తున్నారు.